రాజమండ్రిలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్వచ్ఛమైన పసిడి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. పసిడి ధర ఆకాశాన్ని అంటుతుంది. గత 2 నెలలుగా కూడా బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల పసిడి ధర ₹1,1300కు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 96,900కు చేరింది. ప్రస్తుతం అయితే కనుక బంగారం ధరలు ఆకాశాన్ని అందడంతో కస్టమర్లు కూడా బంగారం కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం రాజమండ్రికి సంబంధించి మల్బార్ గోల్డ్ షోరూంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. అంటే పెళ్లిళ్ళు, బర్త్డే వేడుకలు, సెలబ్రేషన్లకు సంబంధించి తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు. వాళ్ళు మాత్రం ఎంత రేటు పెరిగినా సరే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. కస్టమర్స్ ఇక్కడ బంగారం కొనుగోలు చేస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. సేల్స్ మేనేజర్ ఉన్నారు. మనం ఆయనతో కూడా మాట్లాడి ప్రస్తుతం ఈ రోజు ధర ఎంత ఉంది అనేది కూడా ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఈ రోజు బంగారం ధర రేట్ ఎంత ఉంది? ఈరోజు 22 క్యారెట్ వచ్చి 9290 ఉంది సార్ పర్ గ్రాము. 24 వచ్చి 10,135 రూపీస్ వరకు చేరిపోయింది. ఈరోజు హైయెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు కస్టమర్స్ కూడా ఈ పెరిగిన రేట్ వల్ల పెద్ద పెద్ద వస్తువులు తీసుకుని కస్టమర్స్ అందరూ కొంచెం చిన్న చిన్న వస్తువులు తీసుకోవడం, అలా ఏదైనా సిల్వర్ షీట్ తీసుకోవడం, గోల్డ్ ఏమో వడ్డానం తీసుకోవడం, ఆ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్లో తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆఫర్లు పెట్టడం వల్ల ప్రస్తుతం రేటు పెరుగుతుంది, ఆకాశాన్ని ఉంటుంది బంగారం ధర. ఈ ఆఫర్లు పెట్టడం వల్ల కస్టమర్స్ వచ్చి కొనుగోలు చేసేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ఆసక్తి చూపే పరిస్థితి ఉంటుంది. అంటే ఆసక్తి అంటే సార్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది. ఈ మ్యారేజ్ సీజన్లో కంపల్సరీగా తీసుకోవాలి అనే ఇదైతే కస్టమర్స్కి ఉంటుంది. అంటే ఒక 10 కాసులు తీసుకున్న వాళ్ళకి 8 కాసులు తీసుకోవడం, 5 కాసులు తీసుకున్న వాళ్ళకి 4 కాసులు తీసుకోవడం, అలా ప్రోడక్ట్ వెయిట్ అనేది తగ్గిస్తున్నారు. బట్ పర్చేజ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఈరోజు మీరు ఏం కొనుగోలు చేయడానికి వచ్చారు? ఎలా ఉంది మీకు? ఇవాళ యాక్చువల్లీ నా పేరు గణేష్, నేను రాజమండ్రిలోనే ఉంటాను. అయితే ఈ మధ్యనే మా ఇంట్లో ఒక అకేషన్ అయింది. ఈ 2వ అకేషన్ కూడా వస్తుంది. తర్వాత అక్షయ తృతీయ ఒకటి వస్తుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని సెంటిమెంట్గా ఏదైనా ఒక ఐటెం కొందామని మల్బార్ షోరూమ్కి వచ్చాము. అయితే గోల్డ్ రేట్ నిన్నటికి వాటికి కూడా గ్రాముకి ₹270 చొప్పున పెరిగిందని చెప్పి అంటున్నారు. అయినా సరే తప్పని పరిస్థితిలో కొన్ని ఐటమ్స్ కొనకుండా కూడా ఇంట్లో ఎటువంటి అకేషన్స్ కూడా కొన్ని మనం సంప్రదాయాల్లో కొన్ని పూర్తి కావు. అయినా సరే ఆ విధంగానే వచ్చాము. ఇది మరి ₹1,00,000 దాటిపోయి ఇంకా అప్పటికి ఎంత వెళ్తుందో తెలియకుండా ఉంది. సార్ చెప్పండి, అంటే గతంతో పోలిస్తే ఎప్పుడు ఇంత లేదు. గత ఏడాది 68,000 ఉన్న బంగారం ఇప్పుడు ₹1,00,000 పైగా దాటేసింది. అసలు ఎందుకు ఏమనిపిస్తుంది ఈ రేట్లు? ఈ దగ్గర రోజుల్లోనే చాలా ఎక్కువగా పెరిగింది. విదిన్ 1 మంత్లోనే ఒక 30,000 అబౌవ్ పెరిగింది. మల్బార్లో కొనాలనుకుంటే ఒక అడ్వాన్స్ ప్లాన్ ఉంది. ఆ ప్లాను బట్టి ఏ రోజు మనం తీసుకుందామంటే 10% కట్టి ఆ అమౌంట్ కట్టడం వల్ల మనం ఇప్పుడు పెరిగినా కూడా మనం కట్టిన అమౌంట్కి మన పర్చేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఈ రోజు రేట్లు ఆకాశాన్ని అందడం, రేట్లు పెరిగిన నేపథ్యంలో కస్టమర్లు కూడా బంగారం కొనుగోలు చేసేందుకు కూడా అంత పెద్దగా ఆసక్తి చూపకపోవడం వల్ల షోరూమ్లు కూడా ఇక్కడ వెలవెలబోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది బంగారం ధరల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.